చూస్తా కత్తి సరసాలు. ఏ బంట్రోతు ఉద్యోగం అయినా చెయ్యండి, ఓ 400 వస్తాయంటే వినిపించుకోరు. కవిత్వం రాస్తా, కథలు చెప్తానంటూ పైచ్చి పోయేషాలేస్తారు. ఇంటాయనకి మనం 6 నెలల అద్దె బాకీ ఉన్నాం, గుర్తుందా? ఎందుకు గుర్తులేదే? ఆయన ఏమో తను సినిమా తీస్తానని, దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత 1256 కథలు చెప్పించుకున్నాడు. కథ నచ్చితే అద్దె బాకీ మాఫీ చేస్తానంటాడు. ఆ దరిద్రుడికి ఒక కథ నచ్చి చావదు. వాడికి కథ నచ్చినప్పుడల్లా అద్దె పెంచా అంటాడు. ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి 1,50,000 దాకా అద్దె పెంచాడు తెలుసా? పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు ఎత్తి చావాలి. అదో చావు. బావగారు, మీ పెళ్ళైన 15 ఏళ్లకి మా అక్కయ్యని చూసి పెడదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు. ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాబు తప్పేసి మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ బాబు. మీరేమైనా అనుకోండి, నా వల్ల కాదు బావగారు. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా, నేను పోతా, భోపాల్ పోతా. ఇప్పుడు ఎట్లాగెళ్తావయ్యా? ఇప్పుడు రైలు లేదు. లేకపోయినా సరే పట్టాలు వచ్చుకుని పరిగెడతా. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా తమ్ముడు, ఎక్కడికి? అక్కయ్యా, నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావా. ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. అదేమిట్రా, ఓ 4 రోజులు ఉండేళ్ళు. 4 రోజులు ఉంటే 40 ఆసనాలు వేయిస్తాడే బావా. నా వల్ల కాదు. నేను పోతా, భోపాల్ పోతా. 15 ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు. అతన్ని ఇలా బెదరగొట్టి పంపించేశారు. ఏం మనుషులో ఏం లోకమో. నా గొడవ వదిలేసి అట్లా ఈదులోకి వెళ్ళి సోత్త నిలబడు. మన ఇంట్లో ఖాళీ అయిన ఈ వాటాలోకి అద్దెకి తలక మాసినడం వస్తాడేమో. మరే, ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది. ఎంత నష్టపోతున్నామో. అదిగో ఆ ఎదురుగుండా ఉన్నాడుగా సీతారామారావు, అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు. చచ్చిపోతున్నాయి వెధవ గోలతో. రామరామ. కవే మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు. ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆరిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తి తీస్తా. వద్దు. అదే ఎరైటీ. రాజుగారి బామ్మరిది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మరిది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేజు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేజు. అయ్యా, నా కాళ్ళిలా పర్మనెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమోనన్న అనుమానంగా ఉందండి అయ్యా. అదే గనక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది. కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా. తిత్తి తీస్తా. ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను. ఏయ్, ఇదిగో ఇది ధనురాసనం. ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు. అయ్యా, ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా. అదే పెంచా. నెలకు 6,000. వద్దు మహాప్రభు, వద్దు. ఎలుకల బొల్ల అంటే ఆ కొంపకి 50 రూపాయలే ఎక్కువ. వేస్తా, ధనురాసనం వేస్తా. ఊగు. ఊగుతా. ఆహా, ఎంత చక్కగా ఉందో, ఎంత హాయిగా ఉందో మహాప్రభు. ఆహా, ఏమి హాయిలే హల. ఆహా, ఎంత హాయిలే హల. రక్తం అంతా ముఖంలోకి వచ్చేసింది. నోట్లోంచి పౌంటిని సిమ్మేసినట్టు సిమ్మేసి నాకున్నది. తమరు నా మీద దయించి సంతకం చేసి ఆ రిజిస్టర్ తీసుకుంటే బతుకు జీవుడా అని మరి వెనక్కి తిరిగి చూడకుండా అదే పారిపోతాను. బేగి సంతకం చేసేయండి బాబు. సరే, ఆసనం దిగు. అమ్మా, అబ్బా, అమ్మో. ఇదిగోండి బాబు, దీని మీద సంతకం చేసేయండి బాబు. పెన్ని. పెన్ను? అదేంది ఆడెత్తుతున్నావు? అమ్మ, నా చేపేది ఏడుంది కదయా. అమ్మా, ఎక్కడున్నదా బాబు? నన్ను ఎంతగా తలకిందులుగా ఉన్నప్పుడు జేబు నేలకి దగ్గరగా ఉన్నది కదా బాబు, అందుకే నన్ను ఎక్కడ ఎదుగుతున్నాను బాబు. ఇదిగోండి బాబు పెన్ను. మహాప్రభు, నా మాట ఏమిటి? ఇంకా నేను శవాసనం వేసేనా? తిత్తి తీస్తా. అరగంటైనా శీర్షాసనం వేయలేనుడివి నువ్వే మర్చిపోయా. గుండె గారి నోట్లోకి వచ్చింది మహాప్రభు.
పొరపాటు దాన్ని ఉమ్మేస్తానేమో అని భయంగా ఉంది. బాబు తమకి ట్రాన్స్ఫర్లు ఊరు మారడాలే ఉంటాయి కదా బాబు. నాకు ట్రాన్స్ఫర్ అయిందయ్యా, ఏడే ఉంటా. అయ్యి బాబోయ్, అయితే నానే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని బేగ వెళ్ళిపోతాను. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. అప్పుడు జయమాలని డాన్స్ చూడటానికి ఆంజనేయులు ఫ్యామిలీతో సహా కబ్బుకెళ్ళాల. ఆంజనేయులకు ఫ్యామిలీ లేదు మహాప్రభు. ఆయన అస్కలిత బ్రహ్మచారి. ఆయన క్లబ్బులకెళ్ళి డాన్సులు అవి చూడరు. ఇరికిచ్చు, అదే మన కథలో ఎరైటీ. ఏంటి దూకావు? కడుపు కదిలింది మహాప్రభు. ఆ దరిద్రం కూడా నోట్లోకి జారుతుందేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడు వస్తా. శ్యామలా, బాత్రూంలో చెంబడి నీళ్లు పెట్టు, ఆ తర్వాత బకెట్ నీళ్లు కొట్టు. ఇంకా ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా. ఈ శమ్మంతా ఎగిరిపోవాలా. ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చారని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభు? తిత్తి తీస్తా. ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ. పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిత్తి తీస్తా. ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా. ఓ ఊరంతా పస్తుండి నాకు ముస్తేయాల్సి వస్తుంది. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను, సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవ్వయ్య అసలు. నేను గొప్ప కథ చెబుతాను ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా. మహాప్రభు తమ నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా హిట్ అవుద్దయ్యా. తెరనగవంగానే హీరో ఓ కాఫీ హోటల్కి వెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారే, మసాలా గారే, ఉప్మా, కిచిడి, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మసాలా అట్టు, బాతు, టమేటా బాతు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు, పెసరట్ట, మినపట్ట, రవ్వట్ట, మసాలా అట్ట, 70 mm అట్ట, ఎమ్మెల్యే అట్ట, నూనెసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్ళోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాలు పోసి కాల్చాలా, డీజిలేసి కాల్చాలా, అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ, మామూలు కాపీయా, స్పెషల్ కాపీయా, బుర్రు కాపీయా, నెసికేపా, బ్లాక్ కాపీయా, వైట్ కాపీయా, హార్డ్ కాపీయా, కోల్డ్ కాపీయా, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా, హిమగిరి కాపీయా, సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి. తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి. అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్ను శంకుస్థాపన టైపులో పాతిపెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊర కుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడిని అయిపోతాను. ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని
ధనవ బతుకైపోయింది నాది. ఛ! ఆట్టే వాగావంటే తిత్తి తీస్తా. నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం ఉందయ్యా కవి. హె, నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ వినిపిస్తాను, ఇనుకో. ఓ ఫ్యామిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు. వాళ్ళ కొడుకు 6 ఏళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు. ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బావురమంటారు. ఆహా, సెంటిమెంట్ బాగుందండి అయ్యా. మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు. వాడండి. హె, ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్నీ గాలించడం మొదలెట్టాడు. ఏ ఊళ్ళు తిరిగాడో తెలుసా? హైదరాబాదు, ఆదిలాబాదు, సికింద్రాబాదు, అహ్మదాబాదు, ఫకీరాబాదు, అలహాబాదు, ఫరీదాబాదు, ఔరంగాబాదు, ధనబాదు, సింధుబాదు, ముస్తాబాదు, పైసలాబాదు, గజియాబాదు, అబ్దుల్లాబాదు, జఫారాబాదు, హుస్సేనుబాదు. నా బొంద బాదు, నా శ్రాద్ధం బాదు, నా పిండాకోడు బాదు. ఆటన్నిటితో కలిపి మొత్తం 21 బాదులు ఎతికాడు. శివరాఖరికి ఎవడో ఆ గుంటడు బెజవాడలో ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు. బెజవాడలో గవర్నరు పేట, లబ్బీపేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్య నగరం, ముత్యాలంపాడు, గుణదల, గాంధీనగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతి నగరం, మొగల్ రాజపురం, భవానీపురం, సత్యనారాయణపురం, సీతారామపురం. వద్దు బాబాయ్, చాలు మహాప్రభా, చాలు. బెదవాడంతా వెతికేశాడని వేసుకుందాం. సరిపోతుంది, ఒక్క మాటలో సరిపోతుంది మహాప్రభు. తిత్తి తీస్తా. హె, అన్ని పేటలు ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా. అప్పుడు పారిపోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పడిపోయారు మహాప్రభు. ఇక్కడే తమాషగా ఉంటది. చిచి, చి, 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 పోతలకి. అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు. ఆడు ఏ రోడ్లు తిరిగాడు తెలుసా? బీసెంటు రోడ్డు, పందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, నక్కల రోడ్డు, టెక్కల రోడ్డు, కారల్ మార్క్స్ రోడ్డు, మొగల్ రాజపురం రోడ్డు, గాంధీ రోడ్డు, వన్ టౌన్ మెయిన్ రోడ్డు, అద్దంకి వారి వీధి, తాడంకి వారి వీధి, దాసరి వారి వీధి, మల్లెల వారి వీధి, పుల్లెల వారి వీధి, పూలబావి వీధి, కొత్తగుళ్ళ వీధి, మసీదు వీధి, వినోద టాకీసు వీధి, అచ్చమాంబ ఆస్పత్రి వీధి, మాంటిసోరి స్కూలు వీధి, హనుమంతరాయ గ్రంథాలయం వీధి. మహాప్రభు ఆపండి, ఇది సినిమా కథ. ఆ? ఈ లెక్కన పోస్ట్ మ్యాన్ లో అత్యద్భుతమైన సినిమా కథలు రాయగలరు. కుక్కొచ్చి కాలెత్తినా, పందొచ్చి తలకొరికినా ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు. నేనే మహాసుత్తిని. నన్ను సుత్తి పెట్టి కొట్టి చంపేయాలని చూస్తావా? నీకిదే సరైన చిచ్చ. ఇప్పుడు ఇంకో కథ చెబుతాను, ఇరుకో. గూఢాచార్య 116 దొంగల వెనకాల పడ్డాడు. వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా? వద్దు మహాప్రభు, నా తెలుసుకోలేదు. తిత్తి దేశా ఇను. రాజస్థాను, పాకిస్తాను, బెలూచిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నైజీరియా, బల్గేరియా, సైబీరియా, టాంజానియా, సోమాలియా, మంచూరియా, ఇథియోపియా, లైబీరియా, ఉగాండా, జింబాబ్వే, జమైకా, ఈజిప్టు, కాంగో, బొట్సువానా, జెనీవా, ఖతారు, టూనీ, ఖనా, బెహరిన్, కువైట్, లావోసు, ఫిలిప్పీన్స్, ఫిన్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, సూడాను, మారిషస్, భూటాను, నేపాల్. ఏందయ్య కవి ఇట్ట అయిపోయావు? ప్రపంచ పర్యటన ప్రారంభించారు కదా, ఇండియాకి ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు, అయిపోయారు. ఆ విషయం తెలిసే వచ్చా. మీరు వదలండి, వదలండి. ఏమియ్యా? ఏయ్, ఆసనం వేయి. ఏం ఆసనం అయ్యా? శీర్షాసనం వేయి. ఏం శీర్షాసనం అయ్యా? తిత్తి తీస్తా. ఏయ్, చుట్టియ్యా? ఏయ్. చేస్తున్నాయా? హ్మ్.